హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మసాలా పూరి ఎలా తయారు చేద్దామో నేర్చుకుందాం. చూద్దాం పదండి. శనగపిండి పావు కేజీ, కారం 1 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి, అన్నీ కలిసేటట్టు. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలా తడుపుకోవాలి. పూరి పిండిగా తడుపుకున్నట్టు తడుపుకోవాలండి. ఇలా ముద్దలా తడుపుకొని పెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి దీన్ని. నేను ముందే గోధుమ పిండి పావు కేజీ తీసుకొని తడిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు గోధుమ పిండిని చిన్న బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ శనగపిండి ముద్ద ఉంది కదా, దీన్ని కూడా చిన్నగా ఇలా బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దలో మనము శనగపిండి స్టఫ్ చేసుకుంటూ అన్నీ ఇలా రోల్స్ చుట్టి పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా పిండి ముద్దలో అలా మధ్యలో ఈ శనగపిండి బాల్స్ పెట్టుకుంటూ స్టఫ్ చేసుకుంటూ, మనము భక్షాలకు కదా పిండి ఎలా స్టఫ్ చేసి పెడతామో పూర్ణం, అలా ఈ శనగపిండిని కూడా లోపల స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అన్నీ ఇలా ఆయిల్ పెట్టుకుంటూ తాల్చుకోవాలండి. ఆయిల్ పెట్టుకుంటూ తాల్చుకుంటేనే మనకు కొంచెం మంచి తలవడానికి ఈజీగా ఉంటుంది. మంచి ఇలా తాల్చుకోవాలి. ఇంకా కూడా అలాగే తాల్చుకొని అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలండి. పూరి వేసి మంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనకు పూరి కూడా కొద్దిగా ఎరుపు రంగులోనే వేయించుకోవాలండి, ఎందుకంటే లోపల స్టఫింగ్ ఉంటుంది కదా, అది కూడా వేగాలి మంచిగా. అందుకోసమని పూరిని కొంచెం ఎరుపు రంగులోనే వేయించుకోవాలి. కొంచెం చూసారా పూరి ఎలా పొంగుతుందో, అలా చుట్టూ అంతా మంచిగా వేగేటట్టు వేయించుకొని బౌల్లో వేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన మసాలా పూరి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి ఇంకో కొత్త రకం వంటతో.